హలో ఫ్రెండ్స్, పనసకాయ విత్తనాల చారుని ఎప్పుడైనా ట్రై చేసి చూసారా? వినడానికి వింతగా ఉన్న టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ముందుగా అయితే పనసకాయ విత్తనాల పైన ఉన్న లేయర్ని అంతా నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాస్త సాల్ట్ అండ్ అలాగే వాటర్ యాడ్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి పచ్చి కొబ్బరి తురుము, ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి అండ్ అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసి కొద్దిగా వాటర్, సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు పనసకాయ విత్తనాలు అయితే చాలా చక్కగా ఉడికిపోయాయి. దీన్ని గంటతో ఇలా స్మాష్ చేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టు స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా తెరలగానిచ్చి తాలింపు వేసుకోవడమే. ఇదైతే చాలా హెల్తీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.